కౌశికి సుధాకర్తో ఇంట్లో పని మనుషులు రావట్లేదని ఎలానని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే జగదాత్రి కేదార్లు రూమ్కి వస్తారు. వాళ్ళ స్కూల్లో పనిచేసే ఒక ఆయ వస్తానన్నదని కౌశికి వాళ్ళతో చెప్తుంది జగదాత్రి. మరుసటి రోజు ఉదయం జగదాత్రి వాళ్ళ అత్తయ్య మారువేషంలో ఆ ఇంటికి వస్తుంది. స్కూల్లో పనిచేసే ఆయానని చెప్పి పరిచయం చేసుకుంటూ అక్కడ పనిచేస్తానని మాట్లాడుతూ ఉంటుంది. కౌశికి ఆమెతో ఇంట్లో పనంతా చక్కగా చేయాలని, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటుంది. జగదాత్రి వాళ్ళ అత్తయ్య సడన్గా సుధాకర్ని చూసి, బాగున్నారా బావగారు, నాకెందుకు తెలియదు సుధాకర్ గారు అంటూ మాట్లాడుతుంది. జగదాత్రి వాళ్ళ అత్తయ్య అలా అనగానే జగదాత్రి షాక్ అవుతుంది. అలాగే అదేంటి బావగారు అంటున్నావు అంటూ వైజయంతి ఆమెపై అరుస్తూ ఉంటుంది. జగదాత్రి ప్లాన్ బయటపడకుండా ఎలా తప్పించుకుంటుంది, అందరికీ తను ఎలా సర్ది చెప్తుంది.